హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ ట్రావెల్. నేను మీ భావన. ఈరోజు మనం ఛానల్లో వడలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చట్నీతో కానీ, కర్రీతో కానీ, చికెన్తో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ వడలు. మనం మిక్సీలో పిండి వేసి రుబ్బినప్పటికీ వడలు అనేవి చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చండి. ఇందులో మనం ఎటువంటి సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ యూజ్ చేయట్లేదు. మనం వీడియోలో చూపించిన విధంగానే చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇంకా తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాసు పొట్టు మినపప్పును నానబెట్టుకున్నానండి. దీని ప్లేస్లో మీరు మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు. 4 గంటల పాటు నానబెట్టిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోనికి మినపప్పులో వాటర్ని ఈ విధంగా డ్రైన్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసినట్లయితే మనకి పిండి అనేది జారుగా అయిపోకుండా మనకి కావలసిన కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం పప్పుని ఒకేసారి కాకుండా 2 ఈక్వల్ పార్ట్స్ లాగా తయారు చేసుకొని సగాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూతను పెట్టి మిక్సీ అనేది స్పీడ్గా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ దీనిని 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మిశ్రమాన్ని చూసినట్లయితే ఈ విధంగా కాస్త నలగనట్లుగా ఉంటుందండి. దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది కాస్త జారుగా వస్తుంది. ఈ సాల్ట్ అనేది మిగతా పప్పు కూడా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మనం ముందు ఏ విధంగా అయితే మిక్సీని ఆపుకుంటూ రుబ్బుకున్నామో అదే విధంగా మరొక నిమిషం పాటు దీనిని రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్నట్లయితే మనకి కన్సిస్టెన్సీ అనేది చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా కొద్దిగా జారుగా ఉన్నట్లయితే మనకి వడలు అనేవి మెత్తగా వస్తాయండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే రుబ్బుకున్నామో మిగతా పప్పును కూడా అదే విధంగా రుబ్బుకొని తీసుకోండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉప్పు వేసిన మిశ్రమంలోనికి ఈ ఉప్పు లేని మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా 2 యాడ్ చేసుకున్న తర్వాత దానిలోనికి ఒక స్పూన్ పెట్టుకొని 2 బాగా మిక్స్ అయ్యే విధంగా మనం స్పూన్ని ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి. ఎలాగ పడితే అలాగా తిప్పకూడదనమాట. ఒకే వైపుగానే తిప్పాలి. అలా తిప్పినట్లయితే మనకి వడలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి. ఇలా మనం ఒక 10 నిమిషాల పాటు దీనిని తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీ సరిపోయిందని ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న కప్పులో వాటర్ని తీసుకొని దానిలోనికి ఈ విధంగా చిన్న ముద్దని యాడ్ చేయండి. ముద్ద అనేది వాటర్లో తేలినట్లయితే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ చూసారా వాటర్లో చక్కగా తేలింది కదా. ఇప్పుడు దీనిని అందులో వేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా మనం ముందు ఏ డైరెక్షన్లో అయితే కలుపుకున్నామో అదే డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వాటర్లో చేతిని ఈ విధంగా తడి చేసుకోండి. ఇలా తడి చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో నుంచి ఒక చిన్న ముద్దని ఈ విధంగా ఒక సైడ్ నుంచి తీసుకోండి. ఇలా సైడ్ చేసిన తర్వాత మన చేతిలోనికి తీసుకొని మనం వడల్ని ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా తయారు చేసుకొని ఆయిల్లోనికి నెమ్మదిగా వేసుకోండి. ఇలా వేయడం కష్టమైనట్లయితే మనం ముందుగా పడేసుకుంటాం కదా, అటువంటి టీ జాలీని తీసుకొని దాని మీద చిన్న రుబ్బు ముద్దను పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టి వేసినట్లయితే మనం వడల్ని ఈజీగా వేసేయచ్చండి. ఆయిల్ కూడా మన చేతిపైకి రాకుండా చాలా నీట్గా మనం వేసేసుకోవచ్చు అనమాట. మన కళాయిలో ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని వడలనే యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి వడలు అనేవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టినట్లయితే వడలు అనేవి ఆయిల్ని పీల్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా గోల్డెన్ కలర్లోనికి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. టిష్యూ వేయడం వల్ల ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ మొత్తం టిష్యూ అనేది పీల్చుకుంటుందండి. మిగతా మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా వడలుగా వేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా మెత్తగా వస్తాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.